చెప్పమ్మా. పూర్వకాలం. ఇది ప. ఊ అది ఊ అంటే అది గుర్తుకురా. ర్వ. ఇది రా. ర్వ. ర్ అనే సగం వినబడుతుందంటే ఖచ్చితంగా దానికి ఒత్తు ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ర్వ. ఒత్తు వచ్చేటప్పుడు లాస్ట్కి వచ్చిన ఆ సౌండ్ దీనికి వస్తుంది. ఆ వా ఒత్తు దీనికి. పూర్వ కాలం. పూర్వకాలం. సపోజ్ ఈ ర్వ ఇలా రాస్తారు. మనకు సౌండ్ వినబడేది ఇలా ర్ ప్లస్ వా. ఈ ర్ స్టార్ట్ చేయాలి. ఈ తలకట్టు దీన్ని పెట్టాలి. ఈ వావత్తు దీనికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చెప్పినా నేను ఇది ఖచ్చితంగా రాయండి. డిక్టేషన్ రాసిన ప్రతిసారి మీరు ఇంకా రాస్తున్నారు. ఇయ్యలో రాయండి అంటే నేను చెప్పేది మీరు పట్టించుకోవట్లేదు అని దానివల్ల రావట్లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రాసి మరి ఇప్పుడు వస్తుంది నేను అదే పని చేస్తుంది ప్లేస్ ఇప్పుడు లాస్ట్ మొత్తం ఇక్కడ ప్రతిదీ రాసేసి తర్వాత 2-3 రోజులు కాగానే రాయడం ఆపేసింది. డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ రాయడం వచ్చింది. నేను ఇంత చెప్తే కూడా వినకపోతే పూర్వకాలం. నెక్స్ట్ ఉత్తరాంధ్ర. ఇది ద, ఇది రాన్, ఇది ద. ఇప్పుడు ఇది ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర కాదు, ఉత్తరాంధ్ర. ఉత్త తాకి మళ్ళీ కావాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర కావాలని రాసుకునేది. ఉత్త ప్లస్ ట. ఫస్ట్ దేనికి ఇది ఈ తల కట్టేమో దీనికి ఈ తావలతో ఇది మళ్ళీ ఇంకోటి ఉంది ఫస్ట్ ప్లస్ రా అంటే తలకట్టు దీనికి మర్చిపోతే గీత కూడా కింద ఈ రావుతుంది. ఇప్పుడు అది ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర క్లియర్. సంపాదకుడు. దీంట్లో ఒక్కరు లేవు. సంపాదకుడు అంటే ఎడిటర్. ఇప్పుడు ఈనాడు ఉంది, చీఫ్ ఎడిటర్ రామోజీరావు గారు. అట్లా నెక్స్ట్ భవిష్యత్తు. భ అన్నారు. బాను బావేది భావి. ఇక్కడ పోతుంది ఇది భ. అనాలి భా అని. రెండు బాబా అంటే ఎట్లా దిబ దిబ్బ. క్లియర్ చదవాలి చదువు. భవిష్యత్తు ఇక్కడ రాయడానికి రాలేదనుకో ఫస్ట్ ఇక్కడ ట్రై చేసినాక అక్కడికి వచ్చేది. ప్లేస్ వదిలేసుకోండి. ప్లస్ యా ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ ట్రై చేయండి. రాయండి. మీ తలకట్టు పెట్టండి. ఈ యావత్తు పెట్టండి. అయిపోయింది. తూ రాయాలి. షా రాయాలి కదా. షా ఇది రాదు. తూ రాయడానికి వస్తలేదు. ఇక్కడ చూసుకోవాలి. ప్లస్ ఇది కాదు. ఇది మళ్ళీ చెప్తున్నా. ఇది ఇక్కడ రాసినాం అనుకుంటే తప్పు. ఇది రాసినాం సార్. ఇది మొత్తం రాయాలి. కొమ్ము రాయద్దు. ఈ రెండు దీనికి వచ్చేయాలి. అప్పుడు ఈ తలకట్టు ఈ కొమ్ము పోయిన తర్వాత మిగిలింది వస్తాయి. ఫుల్ క్లారిటీ ఉండాలి. మనం ఏం చేస్తుంది 100% తెలిసింది కాదు. మ్యాథ్స్ అయినా ఏదైనా అవ్వాలి. నెక్స్ట్ సారీ భవిష్యత్తు కావద్దు కదా. ఇది ఓకేనా. నెక్స్ట్
ప్రత్యేక రాష్ట్రం. పురా డైరెక్ట్ రాయడం నేర్చుకోవాలి కాదు, రాయకుండా. రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం. ప్రా ఉంది, పురా, ఇది ప్ర. ఏ, ఇది స్టార్ట్ చేయండి. ఏ దీన్ని పెట్టండి, ఈ ఆవత్తు ఇక్కడ పెట్టాలి. స్ట్రమ్ ఇంకా దీనికి పని చాలు, ఇక్కడ సరిపోదు, అక్కడ లాక్ అవుతుంది, ఇక్కడ రాదు. స్ట్రమ్, ఇక్కడ ఏ సౌండ్ వినబడుతుందో అన్ని సౌండ్లు అక్కడ వచ్చేటట్టుగా. రమ్, స్ట్రమ్. ఫస్ట్ ఇది స్టార్ట్, ఇది ఆ సౌండ్, దీనికి పెట్టాలి ఫస్ట్ దాన్ని. టా సౌండ్ ఒత్తు, రా సౌండ్ అది ఒత్తు, అది స్ట్రమ్. చూడండి, ఇక్కడ